జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇటు నిఖిల్ భారత్ స్కూల్ వద్ద ఇటు హనుమాన్ స్వాములు ధర్నా చేశారు. ఇటు ఆంజనేయ మాలలో ఉన్న 5 విద్యార్థులు ఈ స్కూల్ లోపలికి అనుమతించని యాజమాన్యంపై నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ధర్నాకు దిగారు. ఇటు రూల్స్ పేరుతో విద్యార్థులను అడ్డుకున్న స్కూల్ మేనేజ్మెంట్పై ఇటు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు పాఠశాల ఎదుట ఇటు బైఠాయించిన ఆంజనేయ స్వాములు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలను ఇస్తూ ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సిద్ధాంతంతో భారతీయులను ఇటు నిఖిల్ భారత్ అనే స్కూల్కి 5 విద్యార్థులు ఆంజనేయ స్వామి మాల వేసుకొని వెళ్ళారు. మొత్తానికైతే వాళ్ళని లోపలికి అలౌ చేయకపోవడంతో ఇటు ఆంజనేయ స్వామి భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. వారందరూ కూడా ఇటు స్కూల్కి చేరుకొని కొంత వాగ్వాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పటిదాకా చూసాం. ఇటు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా ఇస్తూ మొత్తానికైతే కొంత వ్యతిరేకతను వాళ్ళు వ్యక్తపరిచారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ ఆంజనేయ స్వామి భక్తులు ఆ 5 విద్యార్థి స్వాముల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది అనేది. నిఖిల్ భారత్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. నేను స్కూల్ కత్తే మాల వేసుకొని స్కూల్ కత్తే లీవ్ లెటర్లు రాపించు. ప్రేయర్ అయిపోయినాక ఆడ నిలబెట్టి లీవ్ లెటర్లు రాపించిళ్ళు. లీవ్ లెటర్లు రాపించి మాల అయిపోయాక స్కూల్ కి రాకన్నాను. లీవ్ లెటర్ మాల అయిపోయాక స్కూల్ కి రాకన్నాను. 21 days రాకొచ్చినాక మళ్ళీ ఏమన్నారు, ఆన్నే భజన చేసుకోవాలి, గుళ్ళనే భజన చేసుకోవాలి, స్కూల్ కి అసలే రాకూలి, అట్టే మాలలు తీసేసుకొని రాలి అని అన్నారు. వచ్చిన ఆ పిల్లలని అక్కడ నిల్చోబెట్టారంట, వాళ్ళతో ఒక లీవ్ లెటర్స్ రాపించారంట. అంటే ఈ మాల ఉన్నన్ని రోజులు గుడిలోనే భజన చేసుకోండి, స్కూల్కి రాకండి, మాల తీసేసిన తర్వాతనే స్కూల్కి రండి అంటూ మొత్తానికైతే పిల్లలకి చెప్పి పిల్లలతో ఒక లెటర్ కూడా రాపించారంట. దీనిపైన ఇటు ఆంజనేయ స్వామి భక్తులు కూడా కొంత ఆగ్రహానికి గురయ్యారు. వారందరూ కూడా వ్యతిరేకతని వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు స్కూల్ యాజమాన్యం దీనిపైన ఏమంటుంది, ఇటు స్వాములు ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు? కళ్యాణ్, మెట్పల్లి ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిఖిల్ భారత్ అనేటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు దాదాపు 5 హనుమాన్ మాల ధరించి పాఠశాలకు వెళ్ళినటువంటి క్రమంలో వెంటనే అడ్డుకొని ప్రార్థన కాగానే మీరు సెలవు చీటీ రాయండి, మీరు రావద్దు, ఈ మతపరమైనటువంటి ఫాలో కావద్దు, ఆచారాన్ని మీరు అనుసరించొద్దు అని తీవ్రంగా మందలించినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఆందోళన చెందినటువంటి విద్యార్థులు సంబంధిత పేరెంట్స్ కి సమాచారం అందించారు కళ్యాణ్. దీంతో ఒక్కసారిగా హనుమాన్ మాల ధరించినటువంటి భక్తులు, స్థానికంగా ఉన్నటువంటి హిందూ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరూ పాఠశాలకు చేరడం జరిగింది. అక్కడ బైఠాయించి పాఠశాలకు వ్యతిరేకంగా, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే దిగి వచ్చినటువంటి పాఠశాల యాజమాన్యం, పర్వాలేదు, మాకు పొరపాటు జరిగింది, మీరు రావచ్చు అని చెప్పి మళ్ళీ సర్దుకునే ప్రయత్నం చేశారు, తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయితే గతంలో సైతం 2-3 సంఘటనలు ఈ పాఠశాల వద్ద జరిగినట్టుగా సమాచారం అందుతుంది. కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే వేరే ఏమన్నా దురుద్దేశం ఉంటే మీరు ఇక్కడ ఉండలేరు అని హిందూ సంఘాలకు సంబంధించిన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటన రిపీట్ అయితే, పునరావృతం అయితే ఖచ్చితంగా చర్యలు చేపడతాం, మేమే చర్యలు తీసుకుంటాం అని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం మనం గమనించవచ్చు కళ్యాణ్.
దీంతో ఒక్కసారిగా ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి పాఠశాల యాజమాన్యం చెప్పడంతో ప్రస్తుతం అయితే పరిస్థితిలో అంతా సద్దుమణిగింది కళ్యాణ్. అయితే ఆ పిల్లలతోని ఆ స్వామి భక్తులు ఎవరైతే ఆ విద్యార్థి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్వాములతోని కొన్ని లెటర్స్ కూడా రాపిచ్చారు. అంటే కొన్ని రోజులు అంటే మాల అయిపోయేదాకా మాలని మీరు ధరించారు కదా, మాలని తీసేసేదాకా కూడా మీరు స్కూల్కి రాకూడదు అంటూ ఇలాంటి కండిషన్స్ కూడా పెట్టడం వాస్తవమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ మే వరకు హనుమాన్ మాల ధరించే భక్తులు ఈ ప్రాంతంలో చాలా అధికంగా ఉంటారు. ఎందుకంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని 2 హనుమాన్ జయంతులు జరుగుతాయి కళ్యాణ్. దీనిలో భాగంగానే తమ పెద్దవారితో పాటు తమ మిత్రులు పెద్దవారితో పాటు చిన్నపిల్లలు సైతం హనుమాన్ దీక్ష స్వీకరిస్తారు. దానిలో భాగంగానే పాఠశాలకు యథావిధిగా దీక్ష చేపట్టిన అనంతరం వెళ్లడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైనటువంటి పాఠశాల యాజమాన్యం అందరి దగ్గర లెటర్స్ తీసుకున్నారు. మీరు హనుమాన్ దీక్ష తీసుకుంటే పాఠశాలకు రావద్దు, దీక్ష అయిపోయేంత వరకు మీరు లీవ్ లో ఉండండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి విద్యార్థులు తమ యొక్క కుటుంబ సభ్యులకి అలాగే హిందూ సంఘాలకు సంబంధించి సమాచారం అందించారు. వెంటనే ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఇంకా మరింత తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పి స్థానికంగా ఉన్న పోలీసులు, హిందూ సంఘాల నాయకులు సైతం కలగజేసుకొని సర్ది చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకి లోనైనటువంటి ఈ ప్రాంతం అంతా ఆ తర్వాత దాదాపు 2 గంటల సమయం తర్వాత ఒక్కసారి మళ్ళీ సర్దుకునే ఏర్పాట్లకి ఊతమిచ్చినట్టుగా చెప్పొచ్చు కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు స్వామిమాల ఇటు ఆంజనేయ స్వామి మాల వేసుకున్న 5 విద్యార్థులు నిఖిల్ భారత్ అనే స్కూల్కి వెళ్ళిన సమయంలో మొత్తానికైతే యాజమాన్యం వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళతోని ఇటు లీవ్ లెటర్స్ రాపించారు. మాల వేసుకున్నన్ని రోజులు మేము స్కూల్కి రామంటూ ఆ విద్యార్థి స్వాములతోనే లీవ్ లెటర్స్ రాపించడంతో మొత్తానికైతే తల్లిదండ్రులని అలాగే ఇటు హిందూ సంఘాలని ఆ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న తర్వాత కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. దాని తర్వాత ఇటు యాజమాన్యం కొంత దిగి వచ్చి లేదు మేము విద్యార్థులను అలౌ చేస్తామంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ సద్దుమణిగింది. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.